శావల్యపురానికి వచ్చాం. శావల్యపురంలో సాయంత్రం పూట జబర్దస్త్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందని మా ఊరు తీసుకొని వచ్చిండి. ఇక్కడ ఏమేమి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, మస్తు క్రిస్పీ ఉందిరా నాన్న. పనందరు చేస్తారు కానీ మీ లెక్క ఎంజాయ్ చేస్తూ స్టైల్గా చేసే వాళ్ళు ఉండరు, తక్కువ. భలే ఉందే, చాలా బాగుంది. తింటుంటే ఇంకా మజా వస్తుంది. నమస్తే, ఎందరో తిండి పోతున్నాం. అందరికీ మా వందనాలు. అందరి ఇట్లు మంచిగా అయితే బిందాసుకున్నాం, సేఫ్గా కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. ఆంధ్రాలో ఉన్న పల్నాడు జిల్లాకు వచ్చినాం. పల్నాడు జిల్లాలో శావల్యపురానికి వచ్చాం. శావల్యపురంలో సాయంత్రం పూట జబర్దస్త్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందని మా ఊరు తీసుకొని వచ్చిండి. ఇక్కడ ఏమేమి స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, రేట్ ఎంత, టేస్ట్ ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా చూద్దాము. నడుగురు సాయంత్రం పూట వచ్చినాం. ఖతర్నాక్ ఆకలి అవుతుంది, జల్దీ పోయి తిందాం. సారీ, ఫస్ట్ ఏం చేద్దాం అంటే పునుగులు తిందాం. పునుగులు గారెలు ఉన్నాయి, అవి తినేసి దాని తర్వాత చాట్ అవన్నీ తిని లాస్ట్లో మజ్జిగ తాగుదాం. దా అంటే గారె ఇవ్వండి. ఫైనల్లీ శావల్యపురానికి వచ్చి ఎప్పటి నుంచో నాకు ఇది తినాలని కోరిక. ఎందుకంటే మావాడు ఒకసారి మా డిగ్రీ చదివే టైంలో ఇట్లా ఈ ఆకులో ఒక ఫోటో పెట్టి నాకు వాళ్ళ ఊరికి వచ్చి, వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు నేను ఎన్నోసార్లు అడిగినా, వచ్చిన ప్రతిసారి తిందాం అనుకుంటే మర్చిపోతాను. ఇప్పటికీ 4 సార్లే వచ్చినాయి ఊరి సైడ్, కానీ ఎప్పుడు తినలేదు. ఫైనల్లీ ఈరోజు దొరికొచ్చిండు. మినపగారే 20 రూపాయలకు 3. చలో శావల్యపురంలో మినపగారే ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. మస్తు క్రిస్పీ ఉందిరా నాన్న. చట్నీలు కూడా అదిరిపోయినాయి, తింటే మాత్రం రచ్చలేసిపోయింది. వాయబ్బా, ఫస్ట్ నాకు ఈ ఆకు నచ్చి తినడానికి వచ్చినాను నేను. టేస్ట్ మాత్రం ఉంది నాయన. ఇది హైదరాబాద్లో దొరికితే వాయించి పడేస్తారు కదా. కొంచెం టమాటో చట్నీ వేయించుకొని వస్తా. ఇదేంటి టమాటో చట్నీ లేకపోతే అల్లం చట్నీ? ఈ టమాటో చట్నీ, ఈ చట్నీ రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందంటే ఇది? మామూలుగా అందాజా 20 ఏళ్ళ ఉంటుందా, 20 ఏళ్ళ ఉంటుందా, 10 ఇవి రెండే ఉంటాయి 7 ఐటెంలు. సాయంత్రం దోశ ఇడ్లీ. అది ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతాయి? 7 నుంచా? ఓకే, ఓన్లీ సాయంత్రం ఓపెన్ ఉంటుంది. ఇది బోర్డు లేదు, వెతుక్కోవాల్సి వచ్చింది మేము. ఎలా ఉంది పునుగు? నెక్స్ట్ పునుగు తిందాం. పునుగు ఇవన్నీ 10కి 5 ఇవి. కొంచెం ఫస్ట్ గారె అదిరింది. తర్వాత ఈ చట్నీతో ఏది తిన్నా కూడా మస్తు కమ్మ ఉంది. కారంగా లేదు, కమ్మ ఉంది. ఎలా ఉంది గారి? చట్నీ హైలైట్. ఏం తిన్నా కూడా మంచిగా అనిపిస్తుంది. ₹10కి 5 పునుగులు, 20 రూపాయలకి 3 గారెలు. వర్త్. గారె ఉంది రా నాయన. పైన లేయర్ మస్తు క్రిస్పీగా, లోపల మెత్తగా అద్దరింది. షాపుకి పేరేం లేదు,
శావల్యపురం సెంటర్ వైఎస్ఆర్ విగ్రహం పక్కనే ఉంటుంది. ఊర్లలో బతికేది నయం. మంచి ఆకులు వేసారు, తిన్నాక ఆకు అట్లా మడత పెట్టేస్తున్నారు. నెక్స్ట్ ఇంకో ఐటెం తిన్నాం. ఆడ పునుగులు తిన్నాం. అట్లనే కొంచెం ముంగల్కి వస్తే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది. ఇక్కడ చాట్ బాగుంటుందట. బాయ్ చాట్ దోనా. कितना है? 20 रुपीस. శావల్యపురం స్ట్రీట్ ఫుడ్లో సెకండ్ది వాటరీగా ఉండే చాటు. ఇంట్లో చాట్లోనే డైరెక్ట్ మసాలా అంతా వేసి ఉడికిస్తూ ఉన్నాడు. పానీపూరికి కూడా అదే చాటు పెడుతున్నాడు. దాని మీదకి వెళ్ళే ఇది ఫ్లేక్స్ ఉంటాయి కదా మిక్చర్వి, అవి అది మొత్తం నలిపేసిండు. దాని మీద ఉల్లిగడ్డ వేసిండు, కారం మసాలా ఉప్పు వేసి ఇచ్చిండు. చలో ఇప్పుడు ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. బాగుందిరా. డాబాలో ఏదో మసాలా పప్పు తిన్నట్టుంది. చాలా బాగుంది. తింటుంటే ఇంకా మజా వస్తుంది. కరెక్టే, ఇట్లా కలపడమే కరెక్ట్ ఇది. ఎందుకంటే ఈ ఫ్లేక్స్ కూడా లైట్గా ఉడుకుతున్నాయి. ఆ ఉల్లిగడ్డ నములుతున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం తింటున్నా ఈ తరహా చాట్ని. ఇలా మసాలా అవి కూడా ఎక్కువ లేవురా. చాలా బాగుంది, కానీ క్వాంటిటీ తక్కువ ఉంది. జరా రప్పని అయిపోతుంది టేస్ట్ వాళ్ళని. అట్లా చూడు, ఊర్లో చూడు ఎంత ముద్దు ఉంటుంది. ఆడదు దోశలు ఎట్లా కూర్చొని మంచిగా. నాకు ఇప్పుడు వస్తుంటే అది తినాలన్న ఇంట్రెస్ట్ లేకున్నది, కానీ అంతా నిద్రలేదు సరిగ్గా. కానీ వచ్చి తిన్నాక నీ అమ్మ ఏముందిరా భయ అనిపిస్తుంది. చాలా బాగా డైరెక్ట్ इतने बेटे चला ऐसे डाल देना. अरे नहीं, वो डालना खाली वो. हाँ वो फेंक दिया वो, इसलिए वो डाल दिया, कोई बात नहीं. हाँ अच्छा, बाद में उठा देता. एक पीस टेस्ट के लिए. పూరీలు కూడా భలే ఉన్నాయి, గోల్ గోల్గా. అలా మాట్లాడి ఇలా లేపాలి. ये भी मस्त स्वीट है, अच्छा है. अच्छा नहीं होता तो फिर व्यापार कैसे आता? दोबारा बोला. वो अच्छा नहीं होता तो व्यापार कैसे आता? మంచిగా లేకపోతే వ్యాపారం ఎట్లా నడుస్తుంది? మన గ్రోమర్ ఉంది దాని పక్కన, అంబేద్కర్ బొమ్మ ఉంది దాని ముంగల. రెండో స్పాట్ అయిపోయింది, మూడో స్పాట్ పోదాం. ఇన్ని తిన్నాక జర వేడి చేస్తుంది కదా, మజ్జిగ తాగదు. ఇక్కడ మజ్జిగ మస్తు ఉంటుంది అట. ఇప్పుడు మూడో ప్లేస్కి వచ్చినాము. ఇక్కడ మజ్జిగ మస్తు. ఇదేంది బాబాయ్? కటోరా. గోంద్ కటోరా, సల్వా చేయడానికి. సబ్జా గింజలు. ఇదేంది నన్నారా? సుగంధ. సుగంధ. హైదరాబాద్. వీళ్ళదేమో కోట్లూరు. ఇదేంది? బూస్ట్. వారని మీ పేరు? చిన్న. శావల్యపురంలో సుగంధి మజ్జిగ చిన్నక అక్కడ. భలే ఉందే.
అదిరిపోయింది. ఈ బండి ఎగ్జాక్ట్గా అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూకి ఎదురుగుంది. సరే బలంది అనుకున్నా డైరెక్ట్ ఇస్తే ఇదే ఫ్లేవర్ చెప్పమంటే చెప్పలేరు. గోంది వేసి దాని మీదకి వెళ్ళి మళ్ళీ సబ్జా గింజలు వేసి సుగంధి పోసి మజ్జిగ అని పోసారు. ఇట్లా రోడ్ అవతలకి పోతున్నాడు బాబాయ్. శావల్యపురానికి వచ్చి మజ్జిగ అస్సలు మిస్ కాకూడదు. 25 రూపాయలకు మజ్జిగ కానీ అదిరిపోయింది. అయిపోయింది. ఖతర్నాక్ ఐటెంలు ఇంత దూరం వచ్చి ఎందుకు తినలేదా అని అనిపిస్తుంది. ఇప్పుడు మామూలు మీద కోపం కూడా వస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చూపించలేదురా బయట ఇట్లాంటివన్నీ. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఊరులు ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? మంచిగా తిన్నూరి, మంచిగా ఎక్సర్సైజ్ చేయరి, హెల్తీగా ఉండేరు, హ్యాపీగా ఉండురి, నచ్చింది చేయరి, ఉంటాం. అలా ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుంది. బాయ్. లవ్ యూ చిచ్చాస్.